చల్లగా ఏదో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోదాం, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ప్రతిపక్ష నాయకుడి మీద బురద చల్లడం అనేటువంటిది కాదు. మీకు ధైర్యం ఉంటే మీరు పోలీసులు ఊరు తీసుకెళ్ళకండి. మీకుంది కదా, మీరు చెప్తున్నారు కదా మేము బ్రహ్మాండంగా పనులు చేసాం మాకేం ఇబ్బంది లేదంటున్నారు కదా. మీరు నేరుగా మిర్చియాడికి వెళ్ళి అయ్యా మేము ప్రభుత్వం తరఫున మిర్చియాడు సమస్యలు రైతుల దగ్గరికి వచ్చాం, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామనంటే మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టరు, దంచి కారం పెట్టి పంపిస్తారు. మీకు గుర్తుపెట్టుకోండి. మీకు నేను సవాల్ విసురుతున్నా, మీకు ధైర్యం దమ్ముంటే నేరుగా ఆర్గనైజ్డ్ రైతుల దగ్గరికి పోవద్దు. ఏదైనా అది కూడా చేయగలరు చంద్రబాబు నాయుడు గారు, నన్ను ఆర్గనైజ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం కాదు. మీరు నేరుగా మిర్చియాడికి పండి, రైతుల్ని ర్యాండమ్గా పోయి మాట్లాడండి. మీ సమస్యలు కానీ అడిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అధికారంలో లేనప్పుడు ఏ రోజు రైతుల పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడలేదు, మాట్లాడేటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు రానివ్వలేదు, మీకు కలగలేదు. ఆ విధంగా మా పరిపాలన సాగింది. ఈరోజు మీరు చేసేటువంటి తప్పులు ప్రశ్నిస్తే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే జెడ్ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి ఒక్క పోలీసును కూడా ఇవ్వరా? అదేమి అంటే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పంటే మీ ఉద్దేశం ఏంది? మీరు వెళితే సహకరించము, మీరు జనంలోకి వెళ్ళడానికి లేదు, మీరు జనంలోకి వెళితే మీకు సంబంధించినటువంటి భద్రత మేము కల్పించము, మీ భద్రత మేము గాలికి వదిలేస్తాము, కాబట్టి మేము భద్రత ఇవ్వమనేటువంటి సంకేతం మీకు ఇస్తే మీరు ఎక్కడికి కదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఇంట్లో కూర్చుని ఉన్నాడు, అటు తిరిగినా ఇటు తిరిగినా ఎన్ఎస్జీ కవర్లో ఉండేవాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేవాడు కాదు. ఆ రోజు అనుచితంగా ప్రవర్తించకపోయినా, ఆయనకు పోలీసు రక్షణ కల్పించినా ఎక్కడికి పోవాలన్నా భయపడేటువంటి వాడు. ఎందుకంటే ప్రజలు నన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో, నేను చేసినటువంటి పొరపాటును ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తే నేను ఎక్కడ బలహీన పడిపోతాననేటువంటి భయం ఉండేది చంద్రబాబు నాయుడు గారికి. అందుకని ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఈరోజు Z+ కేటగిరీలో ఉన్నటువంటి వాడు ఏ రోజు కూడా దీని గురించి భయపడకుండా రైతుల సమస్యల నుంచి కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ మీ ఆలోచన విధానం ఎవరూ ప్రశ్నించకూడదన్నట్టు ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి నేను రైతుల పక్షాన నిలబడతాను, ప్రశ్నించి తీరుతాను అన్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఈరోజు కొనసాగడం జరిగింది. కాబట్టి ఆయన ప్రజల మనిషి. మీ ఎత్తుగడలు, మీ చీప్ ట్రిక్స్ వాటన్నింటినీ ఎక్కడ ఖాతరు చేసేటువంటి మనిషి కాదు. కాబట్టి మీలాంటి బెదిరింపులకి, ఎత్తుగడలకి, కుట్రలకి ఛేదించగలిగినటువంటి నేర్పు, ఓర్పు, శక్తి, యుక్తి, ధైర్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని నేను చెప్పడం కాదు, దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయన స్పష్టంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెప్పాడు, నా చివరి రక్తపు పట్టు వరకు నేను ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి అండగా నిలుస్తాను తప్ప ఎక్కడా కూడా పొరపాటు అనేటువంటిది చెయ్యను. కాబట్టి ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గనన్నాడు. ఈ విషయంలో కూడా ఆయన ఇంచ కూడా వెనక్కి తగ్గడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈరోజు పాపం కొన్ని పత్రికలు చదివాను, వాటిల్లో మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. వాటిని ఏ విధంగా వక్రీకరించి రాశారనేటువంటిది కూడా నేను స్పష్టంగా చూడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటేమో మిర్చియార్డులో జగన్ డ్రామా, అంటే రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు అనేటువంటి వాస్తవాలు మీ పత్రికలోనే ఈనాడులో వచ్చే, నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అన్నీ వస్తుంటే ఒక పక్క, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఓ మాట మాట్లాడారు. ఏమని? దీనికి సంబంధించి మిర్చియార్డులో జగన్ డ్రామా, అంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అది మీకు డ్రామాగా కనిపిస్తుంది తప్ప ఆ రైతులకు సంబంధించి నిజంగా సమస్య ఉందా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది ప్రధానంగా ఈరోజు ఒక సమస్య మీరు మాట్లాడాల్సినటువంటి, మీరు సమాధానం చెప్పాల్సినటువంటి. ఇంకొక పేపర్ రాస్తుంది వైఎస్ఆర్సీపీ శ్రేణుల హంగామా, అంటే రైతుల దగ్గరికి పోయారు, రైతులతో మాట్లాడారు, రైతుల సమస్యల గురించి చెప్పారు, దానికి సంబంధించినటువంటివి ఈ విధంగా విమర్శించారని కాదు, హెడ్డింగే హంగామా, వైఎస్ఆర్సీపీ శ్రేణుల హంగామా. అంటే రైతు సమస్యలు గాలికి వదిలేస్తట్టుగా, రైతులను అవమానించేటువంటి విధంగా, వాళ్ళ సమస్యలు పట్టించుకున్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఒకవేళ మీకు ఊడికించేయాలి, పచ్చ మీడియా అనుకున్నా, తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఉన్నా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్నా, మీ పని మీరు కానీ. ఎందుకంటే మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిలో నుంచి కేసులు ఉన్నాయి, వాటిలో నుంచి బయటపడాలంటే మీకు ప్రభుత్వ మద్దతు కావాలా, ప్రభుత్వ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి మీరు బాగా ఊదాలా. కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు, కానీ వాస్తవాలు మరుగుపరచకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని ఎత్తున పొగిడినా మాకు వచ్చేటువంటి నష్టం ఏమి లేదు. ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు చెప్పాడు, నానా రకాలుగా ధరలు చెప్పారని చెప్పి అసలు ఆయన ఒక విధంగా చెప్తే అచ్చెన్నాయుడు ఇంకొక మాట మాట్లాడాడు. అసలు నేను అడుగుతున్నా, అచ్చెన్నాయుడికి కూడా రాసి ఇచ్చినటువంటి పేపర్ చదవడం తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గురించి అసలు తెలుసా, అవగాహన ఉందా?
ఏసీ గదిలో కూర్చొని ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని చేతిలో పట్టుకొని కనీసం మైండ్ అప్లై చేయకుండా, అంటే దాన్ని చూసేటువంటి ఓపిక కూడా లేదు ఆయనకి. చూసి ఏమో ఇది తప్పు ఉందే, దీన్ని ఒమిట్ చేద్దామే, ఇది మాట్లాడదామని కాకుండా ఏది పడితే అది మాట్లాడేశాడు. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అర్ధసత్యాలు మాట్లాడతారు, పూర్తి అసత్యాలు మాట్లాడేశాడు. ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా జరగలే. నిన్న చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి రైతుల గురించి కనీసం చర్చ ప్రారంభమైన తెలుగుదేశం పార్టీలో, రాకపోతే నిన్నటిదాకా దాని గురించి మాట్లాడారా, దాని గురించి పట్టించుకున్నారా? చంద్రబాబు నాయుడు ఒక బోగస్ లేఖ ఒకటి ఈరోజు రాసేసాడు. అయిపోయింది అన్నాడు, బా పని అయిపోయింది, నేనేదో శివరాజ్ సింగ్ చౌహాన్కి ఒక లెటర్ రాసేసాను, శివరాజ్ సింగ్ చౌహాన్జీ అని చెప్పి ఒక లెటర్ రాసేసి, ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే మార్కెట్ ఇంటర్వెన్షన్కి సంబంధించి మీరు రండి, నాఫెడ్లో కొనుగోలు చేయండి. ఎప్పుడన్నా నాఫెడ్ మిర్చి కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? మీ నాయకుడు రాశాడు. ఈరోజు నేను చెప్పేది ఏది కూడా, ఒకవేళ మా నాయకుడు ఏం చెప్పాడు అనేది పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటే 2022-23లో 20,500 క్వింటాలకు పోయింది అన్నాడు. 2023-24లో 24,000 రూపాయలు, 20,000 రూపాయలు వచ్చింది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ఎప్పుడు కూడా 20,000 దాటి 25,000 నుంచి 27,000 వరకు ఉంది. వాస్తవం. మీరు ఎప్పుడైనా గరిష్టంగా ఇంత రేట్ అమ్మిందంటే దాన్ని తీసుకోరు. 75% ఒక రేట్ అమ్మితే దాన్ని తీసుకోకుండా 25% ఉన్నటువంటి రేటే మొదట్లోనో చివరిలోనో ఎప్పుడైతే రేటు తక్కువ ఉంటుందో ఆ రేటు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. దాని ప్రకారం తీసుకున్నా కూడా 22-23లో 20,500 వచ్చింది, 23-24లో 20,000 వచ్చిందని చెప్పి ఆయన ఒప్పుకొని లేఖ రాశాడు. లేఖలో రాశాడు, ఆయన రాశాడు, ఇంత ఉంది, ఈ విధంగా ఒప్పుకున్నామని చెప్పి ఆయన రాసిన లేఖే. దాని ప్రకారం చూస్తే ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 20,000 దాటమ్మింది అని చెప్పాడు. దానిని మీరు అబద్ధాలు చెప్తా, మీకు చేతగాక ఎదుటి వ్యక్తుల మీద ఈరోజు నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేయడం. చంద్రబాబు నాయుడు ఏమంటారు అందరూ, నడిచి వచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు నాయుడు అని ప్రజలు మాట్లాడుకుంటారు.